ఓం నమ శివాయ. శివరాత్రికి సర్వం సిద్ధం. మన దేవాలయం సర్వాంగ సుందరంగా మండపం అంతా కూడా అలంకరించబడింది. తెల్లవారుజామున కొద్ది గంటల్లోనే స్వామివారికి తెల్లవారి 4 గంటల నుంచి గణపతికి అభిషేకం, పూజ, అలాగే అమ్మవారికి పూజ, ఈశ్వరుడికి అభిషేకం నిర్వహింపబడుతుంది. భక్తులు యావన మంది కూడా త్వరగా విచ్చేసి తెల్లవారుజామునే ఈ యొక్క విశేషమైనటువంటి జన్మానికో శివరాత్రి అంటారు కాబట్టి, ఈ శివరాత్రి యొక్క పర్వదినం సందర్భంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొంది సాధ్యమైనంత వరకు భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని రేపంతా కూడా శివనామ స్మరణతో మారుమ్రోగిపోవాలి. కాబట్టి ఈ యొక్క శివనామ స్మరణతో ఎంత వీలైతే అంత అందరూ మౌనంగా కేవలం శివ పంచాక్షరి ఓం నమ శివాయ, శివాయ నమ, శివాయ గురవే నమ అంటూ కూడా ఆ యొక్క రేపంతా కూడా ఉపవాసము, జాగరణ దీక్షతో స్వామిని కొలిచి స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం సర్వాంగ సుందరముగా దేవాలయం సిద్ధంగా ఉన్నది. సర్వాంగ సుందరంగా మన దేవాలయం అలంకరింపబడింది. తెలిసి అడిగింది ప్రతిసారి. అయితే భక్తులందరూ కూడా శివరాత్రి రోజున ఎంత వీలైతే అంత మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, కలియుగే స్మరణాన్ముక్తి. ఎంతైతే మనం స్మరిస్తామో ముక్తి, స్మరణాన్ముక్తి. పెద్ద పెద్ద యాగాలు, యజ్ఞాలు, క్రతువులు చేయక్కర్లేదు. కేవలం చెయ్యొచ్చు, కానీ దానికి ఒక సమయం, సందర్భం, దాని అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడు సంతానం లేదు, కాళహస్తి వెళ్ళాలి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి, ఆరోగ్యం బాగోలేదు, ఈశ్వరుని ఆరాధన చేయాలి ఉన్నప్పుడు చేయాలి. ఎక్కువగా స్మరణాన్ముక్తి నిరంతరం కూడా వాసుదేవ, హరే కృష్ణ, అలాగే ఓం నమ శివాయ, మీ ఇష్టం. పదార్థం ఒకటే, రూపాలు అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఒకడే. మీరు ఈశ్వర అన్న, పరమేశ్వర అన్న, నారాయణ అన్న, ఏదన్నా సరే కూడా ఈశ్వరుడు ఒకడే. కాబట్టి ఆ రకంగా మీరు స్మరించి ఎంత వీలైతే అంత మౌనం పాటించి మనస్సులో నమశివాయ అని కానీ, వాసుదేవ కానీ, లేకపోతే శివాయ నమ అనండి, లేదా మీ ఇష్టదైవాన్ని రేపంతా కూడా స్మరించుకొని ఎంత వీలైతే అంత మౌనం పాటిస్తూ కాస్త ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే చెప్పాను కదండి, పళ్ళు, పాలు, పదార్థాలు, అల్పమైనటువంటి ఆహారం, అల్పాహారం, ద్రవ పదార్థములు, జ్యూసులు, పళ్ళు అటువంటివి తీసుకొని శివదీక్షలాగా ఒక దీక్షలాగా పెట్టుకొని
అలాగా మీ పనులు మీరు చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ మనం ఒక గంట సమయం భగవంతుడి ఆలయంలో మనం టైము స్పెండ్ చేసామనుకోండి, ఒక గంట సమయం భగవంతుడి దగ్గర కేటాయిస్తే భగవంతుడు మిగతా సమయం మనతో కేటాయిస్తాడు. మనకి రక్షగా ఎప్పుడు పక్కనే ఉండి రక్షగా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గుర్తించి జన్మానికి ఒక శివరాత్రి కాబట్టి ఆ శివరాత్రి అనేది మహాపర్వదినం. రాత్రి రాత్రంతా కూడా జాగరణ ఉండి, జాగరణ అంటే నిద్రను ఆపుకొని ఉండడం అని కాదు. అసలు నిద్ర పోకూడదు, పడుకుంటే ఏదో వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది, అలా ఏం ఉండదండి. ఆ జాగరణ లింగోద్భవ సమయం వరకు కూడా జాగరణ చేసి స్వామిని అభిషేకం మీకు వీడియోలు పెడతాను. ముందు ముందు వీడియోలు వస్తాయి రేపు. అభిషేకములవి, అలంకారాలవి అన్నీ కూడా వీడియోలు వస్తాయి. అన్నీ చూసి వెళ్ళలేని వాళ్ళు దర్శనం చేసుకొని చెప్పినట్టుగా ఆ యొక్క నామస్మరణని విడవకుండా చేసుకోండి, దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ.